మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ మే నాట్ బి ఎ రివైవల్ మెసేజ్, but a message expecting your answers, not just your attention. మీ యొక్క ఏకాగ్రతను మాత్రమే కాక మీ ప్రత్యుత్తరమును కోరుచున్న సందేశం. కాస్త ఘాటైన పదాలు వాడాడు దేవుడు. నేరుగా దేవుడు సంధిస్తున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నీ మన స్థాయికి మించి ఉంటాయి. ఈ పూట మీ సముఖానికి తెస్తున్నది ఏమిటంటే, యెహోవా సుడిగాలిలో ప్రత్యక్షమై నేరుగా ఒక దూత ద్వారా, ఒక సేవకుడి ద్వారా దేవుడు మాటలాడిన సందర్భములు కావు, నేరుగా దేవుడే అడిగిన ప్రశ్నలు. ఇప్పుడు ఎవరైనా పెద్దవారు, నానా నీ పేరేమిటి అంటే ఇలా చూసి ప్రత్యుత్తరం ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే, ఆహా ఎంతటి వినయ సంపన్నుడు. తల్లిగారో తండ్రి గారో పక్కన ఉంటే, హే పెద్ద అడుగుతుంటే చెప్పకుండా ఏమిటా రెక్లెస్ నర్మై రాయిడా అని గద్దిస్తారు కూడా. ఎవరైనా పెద్దాళ్ళు అడిగితే జవాబు చెప్పటమే సంస్కారం అయితే, చెప్పకపోవటం గర్వం అయితే, ఇప్పుడు ప్రశ్నిస్తున్నవాడు నేరుగా దేవుడు కదా. మీరు జవాబు చెప్పకుండా మౌనంగా బుర్రోపితే పనేవదు. చాలామంది అంత తెలివైనటువంటి ప్రార్థన చేసామనుకునే తెలివి తక్కువ ప్రార్థన చేస్తారేమనంటే, ప్రభువా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రము నాయన. అబ్రహాముని గురించి మాట్లాడేవయ్యా, ఇస్సాకుని గురించి లేదు, అసలు నీ గురించే మాట్లాడతాం. అసలు అబ్రహాముని కానీ మరొకరిని కానీ ఉదాహరించడమే తప్ప మాట్లాడేది నీ గురించి కదా. ఓసారి మా సంఘులు ఇలాగే గత ఆదివారం ఏ వాక్యం చెప్పుకున్నామంటే, అబ్రహాం గురించి మాట్లాడకూడదు, నీ గురించేరా బాబు ఇదంతాని. కనుక మీ అందరినీ నేను కోరుతున్నాను, మనల్ని ఎవరు ప్రశ్నిస్తున్నారు చెప్పండి ఒకసారి. అందరం చెప్దామండి. నేరుగా దేవుడే ప్రశ్నిస్తున్నాడండి. తప్పనిసరిగా మనం స్పందించాలి, జవాబు ఇవ్వాలి, మాట్లాడాలి. యెహోవా సుడిగాలిలో ప్రత్యక్షమై నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను జవాబు చెప్పు అనే దాన్ని ఎలా అన్నాడంటే, పౌరుషము తెచ్చుకొని నడుము కట్టుకొని చెప్పు జవాబులు అన్నాడు. అంత పెద్ద పౌరుషానికి వెళ్ళక్కర లేకుండా సాదాసీదా ప్రశ్నలు సంధిస్తాను కొన్ని పూటకి. కాన్సెప్ట్ ఒకటి, దేవుడు ప్రశ్నిస్తున్నాడు, మనము జవాబు చెప్పాలి అనండి. మనం జవాబు చెప్పుకొనవలసిన వరమా కాదా? మనల్ని ప్రశ్నించి నిలదీసి నిగ్గు తీసి మాట్లాడే స్థాయి ఉన్నవాడా కాదా? మాట్లాడుతున్న నేనైనా వినుతున్న నీవైనా దేవుడు ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పి తీరాలి కదా. కోట్లాది దేవదూతల ముందు, అసంఖ్యాక పరిశుద్ధుల ముందు జవాబులు చెప్పుకొనవలసిన ఒక దినమున్నది. ఆ దినము సిగ్గుపడకుండా ఉండాలంటే ఈ దినము ఈ ప్రశ్నలకు జవాబులు నీ దగ్గర పర్ఫెక్ట్గా ఉండగలిగితే చాలా మేలు. అత్యంత సాధారణమైన దేవుడే సంధించిన కొన్ని ప్రశ్నలు మీ ముందు పెడుతున్నాను ఈ పూట. నేను దేవుడు ప్రవక్తల ద్వారా, దేవుడు దేవదూతల ద్వారా సంధించిన ప్రశ్నలు కాదు, స్ట్రైట్ అవే దేవుడు అడిగిన కొన్ని ప్రశ్నలు. చాలా సింపుల్ క్వశ్చన్స్. మనకున్న సమయ పరిధిలో గబగబా మీ ముందు తీసుకొస్తాను. అడుగుతున్నవాడు దేవుడు కనుక జవాబు చెప్పాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోకి రండి. ఆదికాండము
జగమెరిగిన ప్రశ్న 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, చూడు పిల్లలారా, దేవుని మాటలో నేరుగా దేవుడు మానవుణ్ణి ప్రశ్నించిన ఒక ప్రశ్న, ఆదామా నీవెక్కడా, ఆదామా నీవెక్కడున్నావు. ఏమిటండి దానికి అర్థం? మహాకాశాన్ని విడిచి ఆదాము కొరకు ఏదైనా తోటకు వచ్చిన దేవునికి ఎంత వెతికినను ఆదాము కనపడక అలసిపోయి దిగులుపడి, అయ్యో వెతికి అలసితినేవో నా కుమారుడా, నీ వెచ్చట దాగుంటివి అని వెతుకులాటలో వైఫల్యం చెంది అడుగుతున్నాడంటారా ప్రభువారు? ఆదామా నీవెక్కడా, కనుక్కోలేక ఇక చెప్పేరా నా వల్ల కావట్లేదు అని చేతులెత్తేసిన వైనవాది. ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలియకనా, దేవుడు కనుగొనలేకనా నీవెక్కడని అడుగుతున్నాడు? ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలుసు, కనుగొనలేని స్థితి లేదు, రాదు. కానీ ఎందుకు అడిగినట్టు అంటే, ఆదాము ఎక్కడుండవలసిన వాడు ఎక్కడున్నాడో తనకు తెలియటానికి అడిగిన ప్రశ్న మాత్రమే. ఏదైనా తోటలో తనను కనుగొనలేక కాదుగా. ఒరే, మహాకాశాలు దాటి వచ్చాను, నీ కొరకే వచ్చాను రా, నువ్వేమో ఎంత తిరిగినా కనపడటం లేదు, నేను చూడకపోతే నాకు అదోలా ఉందిరా, నేనే వెతికి పట్టుకోలేకపోతున్నాను, నీకే ఎదురు రివార్డు ఇస్తాను, వచ్చేరా. బలహీనంగా పేలవంగా చేస్తున్న ప్రశ్న కాదు అది. నన్ను ఎదుర్కొనవలసిన వాడివి, నన్ను హత్తుకొనవలసిన వాడివి, నన్ను కౌగలించుకొనవలసిన వాడివి, నన్ను ముద్దాడవలసిన వాడివి, నా కౌగిట ఉండవలసిన వాడివి, నాతో సహవాసం చేయవలసిన వాడివి, నా స్వరూపములో నా పోలికలో చేయబడి, నా ఆత్మను కలిగి, నా మహిమ చేత కప్పబడి, నాతో సహవాసం చేయటకే నా తోటను కాయుటకు సేద్యపరచుటకు నియమించబడ్డ వాడివి. నేను వస్తే నీ లేకపోయావేమిటయా? ఎక్కడ ఉండాల్సిన వాడు నువ్వు? ఈ ప్రశ్న నీకు 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 ప్రతి వారికి ఈ ప్రశ్న. ఎక్కడున్నా? తోటలోనే ఉన్నావు లేవోయ్, చెట్టు వెనకాల ఉన్నావా? దాక్కునే పరిస్థితుల్లో ఉన్నావా? ఎదురు పడలేని పరిస్థితుల్లో ఉన్నావా? పాటలతో సంగీతములతో ఎదురేగి దేవుణ్ణి ఆహ్వానించలేని పరిస్థితుల్లో ఉన్నావా? తోటలు ఉండి మాత్రం ఏమిటి సుఖమట? ఏమిటి ప్రయోజనం? చెప్పడానికి సంఘంలో ఉన్నావు, చెప్పడానికి క్రైస్తవులే ఉన్నావు, చెప్పడానికి క్రైస్తవ సేవలో ఉన్నావు. యేసును ఎదుర్కొనలేని పరిస్థితులు ఉన్నప్పుడు తోటలో ఉంటే ఏమి పోతాయి. అందుకే కదా పొమ్మన్నాడు. When you are not in a position to face Jesus, there is no meaning to stay in the garden again. వెళ్ళు బాబు, ఇంకెందుకు మరి ఇక్కడ? ఆదామా నీవెక్కడ? నీ పేరు పెట్టుకోవలసిన ప్రశ్న అది. నీవెక్కడ నిన్ను అడుగుతున్నాడు. దేవుని తోటలోనే ఉండి ఎదుర్కొనలేని వాడొకడు. అబ్రహాము గుడారమును వదిలి సొదొమకి వెళ్ళిపోయిన వాడొకడు. రొట్టెల ఇల్లు బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయిన వాడొకడు. యెరూషలేమును వదిలిపెట్టి యెరికోకి వెళ్ళిపోతున్న వాడొకడు. సేవను వదిలిపెట్టి వలలు పట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఒకడు. అందుచేత నీ ప్రశ్న ఈ పూట మన దగ్గరికి వస్తుంది. నువ్వు ఎక్కడున్నావు? నీ పిలుపులోనే ఉన్నావా? నీ ఎయిర్పోర్ట్లోనే ఉన్నావా? నీ స్థానంలోనే ఉన్నావా? నీకు అప్పగించిన పనిలోనే ఉన్నావా? వేర్ ఆర్ యు? నిన్ను ప్రభువు సంధిస్తున్న ఒక ప్రశ్న. నీ ప్రార్థనా జీవితం ఎక్కడుంది? నీ ఆధ్యాత్మిక అనుభవం ఎక్కడుంది? వేర్ ఆర్ యు?
ఎక్కడెక్కడో ఆగిపోతున్నాయి ఆధ్యాత్మిక అనుభవాలు. తోటలో ఉండి ఏం ప్రయోజనం అండి? దేవుణ్ణి ఎదుర్కెళ్ళినప్పుడు తోట అంటే సంఘం అనే సాధారణ భావం, సాదృశ్య రూపం, వ్యాఖ్యాన సూత్రం అందరికీ తెలుసు కదా. దేవుని తోటలో అనగా దేవుని సంఘములో ఉన్నావు, మంచిదే. యేసుని ఎదుర్కోగలిగే పరిస్థితులు ఉన్నావా? అసలు ప్రతి ఉదయమున నీ ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కొంటుందా? నీ దినం అలాగే స్టార్ట్ అవుతుందా? ఎదుర్కొనుట అనండి. పెట్టుబడి ఏముంది చెప్పండి, ఉరికినే కదా. ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు, నేను వచ్చాను అనుకోండి, ఎదుర్కోవడం అవ్వదు. నేను వస్తూ ఉంటే మీరు కూడా వస్తూ ఉంటేనే ఎదుర్కోవటం అవుతుంది. ప్రతి ఉదయమున కృపతో మనల్ని దర్శించడానికి ఆకాశ మహాకాశములు వదిలి వచ్చుచున్న దేవునికి మనము ప్రార్థనతో ఎదురెళ్ళాలట. మంచాన పడి ఉంటే, మన పనుల్లో పడి ఉంటే, నీచపు ఆలోచనలు పడి ఉంటే ఆయనే మనల్ని చేరుకుంటూ ఎదుర్కోవటం అవ్వదుగా. నీ వైపు నుంచి 4 అడుగులు పడ్డాయా? నువ్వు మంచాన్ని వదిలేవా, కంచాన్ని వదిలేవా, సుఖాన్ని వదిలేవా, బద్ధకాన్ని వదిలేవా, నిద్రను వదిలేవా? ఆయన ఎదుర్కోవడానికి, కలుసుకోవడానికి ఏం వదిలిపెట్టావు? ఏమీ వదలకుండానే కలుసుకోవాలని ప్రయత్నించింది 3వ అధ్యాయములో షొలొమ్మితి పరమగీత గ్రంథములో. చదవక్కర్లేదు. ఏమి వదలకుండానే నేను నా మంచం మీద పరుడి నా ప్రాణప్రియుని వెతికితిని, వెతికినను అతను నాకు కనబడలేదు. మంచం వదలదు, నిద్ర వదలదు, సుఖం వదలదు, బద్ధకం వదలదు, కానీ మంచం మీద ఎల్లకెంతలు పడుకొని బుద్ధి జ్ఞానం లేకుండా నా ప్రాణప్రియుడా నీవెక్కడున్నావు? అసలు పడుకొని ఎతకడం ఏంటని పాపిచ్చి బుద్ధి కాకపోతే ఎంత ఒళ్ళు బద్ధకం అండి. వెతికే విధానం బైబిల్లో లేదా? గొర్రె తప్పిపోతే 99 గొర్రెలు విడిచి దానికోసం ఊరంతా అడివంతా ఎదుగుతాడు. అదే నాణెం పడిపోతే దీపం వెలిగించి చీపుని తెచ్చి ఇల్లంతా ఊడ్చి మంచ కింద ఊడ్చి ఆ కాసు దొరికేదా కష్టపడతాడు. ఎతకడం ఎలాగా? నేను మంచం మీద పురుడు నా ప్రాణపుడిని వెతికిని. మళ్ళీ చెప్పడం చూడు, దర్జా మండిపోనని. అంత దర్జా. మళ్ళీ నిష్ఠూర పానసర తగలబడింది పక్కనే, వెతికినను అతను నాకు కనపడు. ఎందుకు కనపడతాడు? ఇక మంచం వదిలేసి మెల్లిగా లేచింది, బద్ధకం వదిలించుకొని. పట్టణ వీధుల్లో తిరిగాను, రాజవీధుల్లో తిరిగాను, సంత వీధుల్లో తిరిగాను. ఆడబడతాడు, దొరికేవాడు కాదు ఆయన. రోడ్ల మీద దొరికేవాడు అండి. ఆమె చెప్పింది మళ్ళీ, నేను వారందరిని విడిచి ముందుకు రాగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడిను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వదిలిపెట్టాల్సి వదిలిపెడితే ఆ దరిద్రం, ఆ నాశనం, ఆ బద్ధకం, ఆ తిండి, ఆ నిద్ర ఎందుకు రాడు నీకు ఎదురైనా? నువ్వు నీ ఇంట్రెస్ట్ వదలవు, నీ టేస్ట్ వదలవు, నీ ఫీలింగ్ ఏమి వదలవు. నువ్వు రావాలే సయ్యా, వస్తాడు రా. బాగా లోకు అయిపోయింది ఒక్కొక్కడికి. మంచం వదలవు, కంచం వదలవు, ఏహు వదలవు. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. తెల్లవారుజామున ప్రార్థన, స్తోత్ర ప్రార్థన, ఆడు ఎప్పుడు లెగితే అప్పుడే ప్రార్థన. నా బ్రతుకులు ఈ రోజు వరకు 99.9% అలారం పెట్టుకుని ఎప్పుడు లెగలేదు. నేను నియమించుకున్న సమయం కంటే ఎప్పుడు ముందు లెగటమే. అలారం మోగలేదండి, నాకు వినపడలేదండి, అందుకే తప్పైపోయింది. చిచ్చే, ఆ పరిస్థితి ఈ రోజు రాలేదు, రేపు ఎట్లుంటుందో తెలియదు. ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నేను బాగా సేవలు అలసిపోయి వచ్చినప్పుడు మా పిల్లలకి చెప్తున్నప్పుడు, నాన్న రే రేపు పొద్దున స్తోత్రపత్రం లేకుండా మీరు చేసుకోండి. ఇప్పుడు నా అమాయకుడు ఉంటే నమ్ముతాడు, పాతడు ఎవరు నమ్మడం. అయితే రేపు అయ్యి రాడు కదా, నీకు పడుకుంటాడు, ఆడికన్నా ముందు నేను ఉంటాను ఆడ. పాతడికి తెలుసు ఈ నమ్మే పని కాదులే. దేవునికి స్తోత్రం. నాతో పాటు వచ్చిన వాళ్ళు నాతో పాటు ప్రయాణం చేసి అలసిపోతారు. మరి నేను వాళ్ళకంటే ఎక్కువ అలసిపోయేది నేను కదా. అక్కడికి ఎవరు ఏసీ కార్లు కూర్చొని అలసిపోతాడు? ప్రశ్న ఒకటి, నీవు మాట్లాడతలేదు మీరు. నేను అదే అడుగుతున్నాను, ఎక్కడ ఉన్నారమ్మా? ఏదో మాయలోకం బండి. దేవునికి స్తోత్రం. ప్రశ్న ఏమిటండి? నీవు ఎక్కడున్నావు?
అవటానికి క్రైస్తవిలోకి వచ్చేసాం, ఇంకా విగ్రహార్థులు లోకంలో, కానీ అవన్నీ ఉన్నాయి మన దగ్గర. దేవునికి స్తోత్రం. సంచిలో బొమ్మ ఉంది, దేవునికి స్తోత్రం. ఎవరికి? అహేలు. అమ్మాయి బాగుంది, వరుస అయింది, అందంగా ఉంది, ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, నాకు బాగా సెట్ అయింది, ఈడు జోడు అన్నీ సెట్ అయింది, బొమ్మే సెట్ అవ్వలేదు. బ్యాగులో బొమ్మేసుకొచ్చింది, దారిలో చచ్చిపోయింది. మొత్తం కోల్పోయిన తర్వాత అప్పుడు మెల్లమంతా పోయాక మళ్ళీ దానికి కిలోమీటర్ రాగం, మొత్తం నాశనం అయిపోయిన తర్వాత. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నావు. నీవు ఎక్కడున్నావు? ఎక్కడ ఉండాలి నువ్వు ఈ పాటికి? ఎంత ఎదగాలి నువ్వు ఈ పాటికి? నా స్వరూపంలోనికి పోకి నా యొక్క అనుభవంలోనికి రావాలి. ఇంకా బూతులు స్వరశక్తులు పోగిన మరి బాబు ఎక్కడ ఉన్నవారా బాబు? ఆ మాట చదివి పెట్టు సరే చిన్నడా. ఏది? రోమ 13:11 ఉందా మీ బైబిల్లో? రోమపత్రిక 13 అధ్యాయాలు ఉన్నాయి అసలు? ఉన్నాయా? ఎందుకు లేవు? 16 ఉంటాయి చూడు. 13:11. మరియు మీరు కాలము నెరిగి అయ్యా నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని ఎందుకని అలాగు చేయుడి. ఎందుకని? అసలు పాయింట్ చెప్పు. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా వచ్చేసింది. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మనము విశ్వాసులమైనప్పటికంటే, ప్రభువు నమ్మినప్పటికంటే, మారు మనసు పొందినప్పటికంటే, బాప్తిసం పొందినప్పటికంటే, బాప్తిస్మ సంఘానికి అంటూ కట్టబడినప్పటికంటే రక్షణ ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చింది. ఏంటది? బయలుదేరింది బాచుపల్లి. నాకు గుర్తున్న పాయింట్ ఏంటంటే సుచిత్ర ఆడికి వస్తే కొంచెం పేరం తెప్పలుతుంది. ఇరగబడి తోలిపోతున్నాడు, అటు ఇటు తూలిపోతుంది బండి. ఎడదాకా వచ్చామనంటే ఈ చిత్ర అన్న మాట చెప్తలేదు, ఇంకో 100 అడ్రస్లు చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చాము, అక్కడికి వచ్చామని. సుచిత్ర ఇది వచ్చేసింది రా, బైబిల్ ఏది, బ్యాగ్ ఏది? నేను చెప్పే సువార్త ఏంటంటే, ఇలాగే రక్షణలో ఎక్కడి దాకా వచ్చావు? బాప్తిసం పొందినప్పుడు ఎక్కడున్నామో అక్కడే ఉన్నావు, సెంటీమీటర్ ఎదగలేదు నువ్వు. ఇంకా బాప్తిసం పొందిన రోజున క్రీస్తుకు నీకు ఎంత సంబంధం ఉందో అంతే ఉంది. బాప్తిసం పొందిన రోజున నీ నిబంధన ఏ పాటిదో ఇంకా అంతే ఉంది. నీ ప్రార్థన జీవితం ఎంత, ఉపవాసాలు ఎంత, సమర్పణ ఎంత, ప్రతిష్ఠ ఎంత, వైరాగ్యం ఎంత, ఉపేక్ష ఎంత, ఉపవాసాలు ఎంత, అవన్నీ అంతే ఉన్నాయి. నీవెక్కడా? అక్కడే ఉన్నాను సార్. ద సేమ్ ఓల్డ్ ప్లేస్. పౌలయ్య గారు అంటారు, మనము విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చేసింది. విశాఖపట్నంలో బయలుదేరా, ఎంతవరకు వచ్చారని అడిగితే ఎప్పుడు చేసినా రాజమండ్రి అంటే మనకి ప్రయాణం సాగుతుందా? విశాఖపట్నం వదలాలి, రాజమండ్రి వదలాలి, విజయవాడ వదలాలి, వరంగల్ వదలాలి. ట్రిప్ కూడా చెప్తున్నాం అనుకో, ప్రయాణం చేస్తున్నట్లు లెక్క. ఎక్కడ ఉన్నారు బ్రదర్? వైజాగ్లో ఉన్నాం బ్రదర్. వాడికి ప్రయాణం ఏం చేస్తున్నాడు? నువ్వు ఇంకా మారు మనసు అనుభవం దగ్గరే ఉన్నావు కదా. పాపిని ప్రభా, క్షమించదు ప్రభా, మాటలో పడిపోతున్నాను, చూపులో పడిపోతున్నాను, చేతలో పడిపోతున్నాను. నువ్వు ఇంకా పడిపోయి దగ్గర తెచ్చావుగా, ఇంకెప్పుడు నడుస్తావు? అందుకే అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఆదాం దగ్గర ఏం పేరు పెట్టుకోవాలా? నా ముఖం చూస్తున్నామని చెప్పు. నీ పేరు పెట్టుకొని అడుగు. రేయ్ యెఫన్యా, ఎక్కడ ఉన్నావురా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇంకొంచెం దగ్గరికి రావాలి కదా రక్షణకి. ఇప్పుడు రక్షణ ఎక్కడుంది? రక్షణ దగ్గర రావటం ఏంటి సార్? రక్షణ ఎప్పుడు పొందేశాం? ఆ రక్షణ కదా నేను చెప్పేది. పేతురయ్య గారు మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం చదివి పెట్టినానా? అపోస్తలుడైన పేతురు యొక్క మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. ఏ రక్షణ ఇది? నువ్వు పొందేసిన రక్షణ గురించి కదా మాట్లాడతా. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న దేవుని రక్షణ మీకు కలుగునట్లు
విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము ఉన్నది. పరలోకమందు భద్రపరచబడి ఉంది. ఎక్కడుందండి రక్షణ? అది చెప్పండి, ఎక్కడుంది రక్షణ? ఇప్పుడు వినండి, మనము రక్షణకు దగ్గరగా వచ్చామన్నాడు. అంటే దేనికి దగ్గర అయ్యాం? అది పాయింట్. పరలోకానికి దగ్గరయ్యావా? పరలోకానికి. ఇప్పుడు ఐగుప్తులో బయలుదేరామండి, వాగ్దాన దేశానికి వెళ్ళాలండి. సింపుల్ క్వశ్చన్, నీకు ఐగుప్తు దగ్గరలో ఉందా, కనాన్ దగ్గరలో ఉందా? దాన్ని బట్టి నీ బతుకు తెలిసిపోద్ది. నువ్వు ఈజీగా వెళ్ళిపోగలిగినంత దూరంలో ఐగుప్తు ఉందా, కనాన్ ఉందా? సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోనుకెళ్ళుదాము. మీకు వచ్చా పాట? ఎలా చూస్తారా? ఈడు ఎలా పాడతాడు చూద్దామని. దుర్మార్గం నశించడం, క్రైస్తవం వెంటనే ఏకీపించడం. నేను శంకరనేం కాదు, మీరు పెద్ద మార్కులు వేసేస్తా కూర్చున్నారు బాలసుబ్రహ్మణ్యం లాగా. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తులో బయలుదేరామండి. ఎక్కడికి వెళ్ళాలి మనం? మాట్లాడతలేదు మీరు. ఎక్కడికి వెళ్ళాలి? ఒక బ్యాచ్ ఉందండి, వాళ్ళు మాట్లాడితే మేము మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మేము మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతాం. దానికి ఐగుప్తుకి ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు. అవసరమైతే అంటే తిప్పేతాడు ప్లేట్ 5 నిమిషాల్లో. నేను చెప్పనా ₹1 పాయింట్ ఒకటి మీకు చెప్పనా? నా వరకైతే దేవుని మహిమ కోసం చెప్తున్నాను. ఇంకా ఐగుప్తుకి వెళ్ళలేను, నో రిటర్న్ పాయింట్లోకి వచ్చేసాను. నువ్వు తనిన ఐగుప్తుకి వెళ్ళలేను, ఇక్కడే చచ్చిపోతాను. ఇక నా వల్ల కాదు. పొజిషన్ ఏంటి? నేనేటు పోగలను దేవా, ఇంకెళ్ళలే నేను, నా వల్ల కాదు. సరైన రక్షణ అనండి ఒకసారి. నిజమైన రక్షణ అనండి, నిజమైన మారు మనసు అనండి, దైవ చిత్తానుసరణ దుఃఖం అనండి, లోతైన పశ్చాత్తాపం అనండి, రక్షణార్థమైన మారు మనసు అనండి, నూతన జన్మనుభవం అనండి. ఈ పొందినోడైతే వెళ్ళాడు సార్, డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. కారణం చెప్పనా? 4 అడుగులు వేసి ముందుకు వచ్చేప్పుడు సముద్రం వచ్చింది. సముద్రం వచ్చిన తర్వాత భయపడి ఏడుస్తూ ఉండగా సముద్రం చీల్చేశాడు, రహదారిగా మార్చేశాడు, అరణ్యాలుగా మార్చేశాడు, నీళ్ళని గోడలుగా నిలిపేశాడు, అవతల ఒడ్డుకు చేర్చేశాడు, వాళ్ళ మధ్యలోకి వచ్చేసాడు, మొత్తం అంతా ముంచేశాడు. బెలిబెలి అనుకున్న మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు ఎవడైనా వెనక్కొస్తాడు మళ్ళీ. సముద్రం చీల్చబడింది కనుక అవతల ఒడ్డుకు వచ్చాం, కానీ ఇతరులకు వస్తామా? మోసే మీద కోపం వస్తే, అరుణ్ మీద కోపం వస్తే, దేవుడి మీద కోపం వస్తే ఆడ చత్తమే, అరణ్యంలో రాలిపోవటం తప్ప వెనక్కి వచ్చే అవకాశం. నిజమైన రక్షణ పొందినోడు లోకంలోనికి వెళ్ళాడు పిల్ల. నో రిటర్న్ పాయింట్, అది ఛాన్స్ లేదు. వీ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ ఎ పాయింట్ కాల్డ్ నో రిటర్న్ పాయింట్. వెళ్ళే వెనక్కే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా. ఇంకెళ్ళావు, చావరేమో ఇక్కడే. దేవునికి మహిమ కలుగునుగా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఇక మళ్ళీ దాటానికి రెడ్ సీ మూసేశాడు సార్, క్లోజ్ చేశాడు. ఈదులు ఆడలేవు, పడవలు దొరకలేవు, ఓడలు రానే రావు, అవతలకి పోనే లేవు. ఇక నీళ్ళతో పనిలేదురా బాయ్. ఇక మిగిలిందల్లా ఎడారిలో, ఇసుకలు, అరణ్యములో ఒక్కొక్క అడుగు ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా వెళ్తామే కట్టుబడి. ఈ ప్రయాణంలో మీరు ఎక్కడ దాకా వచ్చారు? కనీసం ఒక 10 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకున్నాను ఈ పూట. మొదటి ప్రశ్నలో ఉన్నాను. ఈరోజు పొద్దుగా లేచి ప్రార్థన చేసుకొని సెమినార్ సిద్ధపాటు అయిపోయాక 2 శుద్ధీకరణ సందేశాలు దీని మీద పడ్డాను. ప్రభా, ఈ రాత్రి సంగతి ఏంటి? స్వార్థరావు గారి దగ్గరికి వెళ్ళి చాలా కాలం అయింది, మందిరం సర్వాంగ సుందరంగా ఉంది, అప్పటికన్నా ఇప్పటికీ దేవుని స్తోత్రం. అసలేంటి గొడవ గోత్రం అని ప్రార్థన చేస్తే 10 ప్రశ్నలు ఇచ్చాడు యేసు ప్రభు. మొత్తం అంతా నీ అడిగేరా బాబు నువ్వు అని. నేను అడుగుతున్నాను అనుకుంటున్నాను, మీరేమో అడిగేస్తాను అనుకుంటున్నాను. నేను అడుగుతున్నాను అంతే. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి.
ఇంతమంది చెప్పాక ఇక మిగిలిపోయిన వాళ్ళు కూడా కలిపేసి అందరూ చెప్పండి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరుడా, నీవెక్కడున్నావు? భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనలో, పరిచర్యలో, సమర్పణలో, ఆత్మల సంపాదనలో నీవెక్కడా? ఇంకా మొదటి మూలపాఠాల దగ్గర ఉన్నావా? ఇంకా మారు మనసు రక్షణ వాళ్ళ దగ్గర ఉన్నావా? రక్షణ దగ్గరికి వచ్చేసింది. రక్షణ ఎక్కడ ఉందంటే పరలోకమందు ఉంది. అంటే మనం దేవునికి దేనికి దగ్గర అయ్యాం? పరలోకానికి. అబ్బాబ్బాబ్బా, ఎంత మంచి మాట. రోమాలో ఉన్న సంఘం అటండి పరలోకానికి దగ్గర అయిందట. బిడ్డలారా, ఇన్ని సంవత్సరాల వాక్యం విన్నాక మీరు లోకానికి దగ్గర అవుతున్నారు ఏమిట్రా? వెలుపటి అలంకరణకి దగ్గర అవుతున్నారేంట్రా? సోషల్ మీడియా పుణ్యం అంటూ బైబిల్కి ఇచ్చే సమయాన్ని కూడా మొబైల్కి ఇస్తున్నారు ఏమిట్రా? అరే, నిద్ర పట్టకపోతే ప్రార్థన చేసే నీవు నిద్ర పట్టకపోతే యూట్యూబ్ చూస్తున్నావే. ఇప్పుడు లేస్తూనే ప్రార్థన చేసే నీవు ఇప్పుడు లేస్తూనే వాట్సాప్ మెసేజ్లు చెక్ చేసుకుంటున్నావేమిటి? ఎక్కడో ఆగావు బిడ్డ, ఎక్కడో ఆగావు. ఆకాశం దిగి వచ్చిన దేవుని స్వరం ప్రశ్నిస్తోంది, నీవెక్కడున్నావు? నువ్వు నా దగ్గర ఉండవలసిన దానివే, నన్ను ఎదుర్కొనవలసిన వాడివే, నన్ను హత్తుకొనవలసిన వాడివే. ఒక నరుడు వేరొక నరుడితో కలిసి నడిచినట్లుగా నాతో సహవాసం చేయవలసిన వాడివి. మహిమలో ఉన్న నీవే నా దగ్గరికి రాకపోతే ఎట్లా? నీ లోపల ఉన్నది నా ఆత్మ, నీ మీద ఉన్నది నా మహిమ, నీవే నా దగ్గర లేవు. నీ స్థానం ఏంటో నీకు తెలియాలి. ఎక్కడున్నావు? నీ స్థానం అనండి, అటగా నా స్థానం అనండి. నేను అంటాను ఒక మంచి మాట చెప్పనా? భార్యలు, భర్తలు, సంఘ బిడ్డలు, విశ్వాసులు, పాస్టర్లు అందరూ మీ స్థానం కాపాడుకోండి. సీరియస్గా చెప్తున్నా, మీ స్థానం కాపాడుకోండి. కుమారులు, కుమార్తెలు, విడలారా, వింటున్నారు నా మాటలో? ఒక సింపుల్ మాట చెప్తాను, లోతు అనండి. చిన్నప్పుడే అమ్మ బాబు చచ్చిపోతే అన్నీ తానై పెంచి పెద్ద చేసి ఓ ప్రయోజకుడి స్థానానికి రావడానికి ప్రయాసపడ్డవాడు అబ్రహాం గారు. ఓ ప్రయోజకుడి స్థానానికి వచ్చేసాడు. ఆడెవడో పశువుల కాపురంలో తగు వస్తే నువ్వు వెళ్ళిపోవటం ఏంటి? ఆ తగుకి ఎవడ కారణమో ఆన్ని 2 చెంపలు వాయించి, నీ వలన మా మధ్యలో సమాధానం కోల్పోచు దుర్మార్గ మానవా పోరా అనాలి. లేదా అయ్యా ఈ పశువుల గురించి మందల గురించి మనం విడిపోవటం ఏంటండి? నాకు అసలు పశువులు నువ్వు కదా ముఖ్యం. అమ్మ నాన్న లేకపోతే అన్నీ నువ్వే పెంచినోడివి. నిన్ను వదులుకొని ఈ పశువుల గురించి వెళ్ళిపోవటం ఏంటి? నేను అసలు నాకు ఈ పశువులే వద్దు, అసలు నీది ఒక మంద నాదొక మంద ఏంటి, అన్నీ కలిపేద్దాం, నీ కొడుకుగా నీ ఇంట్లో ఉంటాను, నేను మట్టుకు వెళ్ళను అనాలి. అసలు అయినా పొమ్మంటే కాళ్ళ మీద పడిపోవాలి. అసలు ఇది ఛాన్స్ కోసమే చూస్తున్నట్లు ప్యాక్ చేసుకుని బట్టలు ఉన్నాడు. రేయ్ వచ్చేయండి ఉన్నాడు. మొత్తం రెప్పపోట్లు వెళ్ళిపోయారు. లోతు స్థానం ఏంటి? కుమారుడి స్థానం అనండి. అవునా కదా? వరస ఏదైనా ఒక కొడుకులాగా చూసుకున్నాడు కదా. తదనంతర కాలంలో ఇస్సాకు పుట్టాడు. అతడికి పెళ్ళిడి వచ్చింది. అతనికి సంబంధాలు తేవాలి. తన పెద్ద దాసుడైన ఎలియాజర్ను పిలిచి ప్రమాణం చేయించుకొని, నాకు మాట ఇవ్వరా, నా కొడుకు మంచి సంబంధం తీసుకొస్తానని. ఎలియాజర్ ఎవరండి? జీతగాడు, పాలేరు, పెద్ద దాసుడు. హలో, ఎలియాజర్ ఎవరండి? చెప్పండి, ఎవరు? దాసుడండి. ఇప్పుడు బెతూయేలు ఇంటికి వెళితే ఎలియాజరు అతను ఏమంటున్నాడు? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువలేవా? యెహోవా వలన ఆశీర్వదింపబడిన మా యజమానుడి పాలేరు అట్లా. యు ఆర్ బ్లెస్డ్ బై ద ఆల్మైటీ. ఏం స్టేట్మెంట్ సార్ అది? పాలేరు సార్. ఇప్పుడు ఎలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేయాలో సెలక్షన్ అథారిటీ ఎవరు? డెసిషన్ మేకింగ్ ఎవరు? అబ్రహాం కొన్ని గుర్తులు చెప్పాడు, ఇలాంటి అమ్మాయి ఉంటే చాలని. ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఎలియాజరే.
నేను బావి కాడికి వచ్చిన వాళ్ళు నీళ్ళు అడుగుతాను, నీకే కాదు ఒంట్లో కూడా నీళ్ళు పోస్తాను వాళ్ళని, అవును సెలెక్ట్ చేస్తాను అని సొంతమే నిర్ణయం అది. అబ్రహాము ఇంటి కోడలని ఇస్సాకుకు భార్యని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఎవరు ఇప్పుడు? ఎలియాజరు. అబ్రహాము సక ధర్మచారిని తెచ్చే కెపాసిటీ ఎవరికి ఉంది ఇప్పుడు? ఎలియాజరు. చచ్చే, యు రిజెక్టెడ్, యు ఆర్ సెలెక్టెడ్. అథారిటీ ఎవరు? ఎలియాజర్. బెతూయేలు ఇంటికి వెళ్తే, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా నువ్వు లోపలికి రా. ఎంత గౌరవం! సీరియస్గా వినండి. నిజానికి లోతు కుదురుగా ఉండుంటే ఎలియాజర్కి ఈ సీన్ ఉంటుందా? మీరు చెప్పండి ఆన్సర్. వీడు కుదురుగా కొంపలో ఏడిచి ఉంటే ఆ పొజిషన్ ఎవరిదండి? ఆ స్థానం ఎవరిదండి? ఆ ఘనత ఎవరిదండి? ఆ గౌరవం ఎవరిదండి? భక్తుల, విశ్వాసముల, విధేయతలో, సమర్పణలో, పరిచయలో నువ్వు నమ్మకంగా ఏడవక ఈ దరిద్రం లేదా ఈ స్థాటికి ఎక్కడో ఉండేది నీ స్థానం. నువ్వు చంచలుడువై, నువ్వు బలహీనుడువై, నువ్వు అస్థిరుడువై, నువ్వు ఈడవబడి మనలో కల్పబడి వేరై నాశనం అయిపోయావు. అందుకే నెత్తి నోరు బతుకొని చెప్తున్నా, మీ స్థానం కాపాడుకోండి. నువ్వెక్కడా ఉండాల్సిన చోట్లనే ఉన్నాను. దేవుడు దర్శించిన దినమున అందరూ ఉన్నారు, తోమ లేడు అన్నాడు. ఆత్మతను పొందుకోమన్నాడు. పాపములు క్షమించి అధికారం ఇచ్చేశాడు, అన్నీ ఇచ్చేశాడు. మనోడు లేడు. మళ్ళీ ఏదారు వచ్చాడు ఎటకారంగా, నేను నమ్మనే అంటున్నాడు. ఈలో బేస్లో వచ్చేసాడు. తోమా, నీ చెయ్యలా చాపు, నీ వేలెడు చాపు, ఇక మీద అవిశ్వాసివిగాక విశ్వాసివై బ్రతుకో అని ఒక గద్దించి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఊదాడా? అన్నాడా? నీకు నువ్వు పాప క్షమాపణ అధికారం అన్నాడా? పోయింద్ర బాబు ఛాన్స్, మీకు అర్థం అవుతలేదు. నేను అడుగుతుంది అదే, ఎక్కడా నువ్వు ఎక్కడున్నావు? మహిమలో ఉండవలసిన వాడివి అబద్ధములో ఉన్నావా? ఆదాముతో ఉండవలసిన నువ్వు సర్పంతో మాట్లాడుతున్నావా? రోషముగా నిలబడవలసిన నీవు బలహీనుడవై పండు తినేస్తున్నావా? భార్య ఇస్తే మాత్రం వద్దన్నదాన్ని తీసుకుంటావా? దేవుని వాక్యం నిన్ను సూటిగా అడుగుతోంది, నీవెక్కడున్నావు? లోతు నీవెక్కడా? సొదొమలో సార్. ఎలీమెలెకు నీవెక్కడా? మోయాబులో సార్. మెఫీబోషెతు నీవెక్కడా? లోదెబార్లో సార్. యాకోబు నీవెక్కడా? పద్దనరామములో సార్. బతుకులు ఏం బాగుపడతాయి సార్? నువ్వు ఎక్కడుండాలి యాకోబు? అసలు యాకోబు ప్రయాణం ఎంత దరిద్రం కూడా తెలుసా? ఎక్కడో హారానులో దేవుడు దర్శించాడు అబ్రాముని. అక్కడి నుంచి ఒక్కొక్క అడుగు వేస్తా బయర్షెబా దాకా అతని ప్రయాణం సాగింది. నెక్స్ట్ తరం స్టార్ట్ అయింది. అక్కడ బయర్షెబా నుండి పునాదులు కలిగిన పట్టణానికి సాగాలి. అంతే కదా? తన ఆయుష్ కాలంలో ఎంతవరకు రాగలిగాడు అంతవరకు వచ్చాడు. నెక్స్ట్ బ్యాట్ నువ్వు తీసుకున్నావు, నువ్వు కంటిన్యూ చేయాలి. అంతే కదా? కానీ 28:10 చదువు ఆదికాండం. 28:10 వాళ్ళ తాతగారు అబ్రహాము యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు దాటుతూ బెయేర్షెబా దాకా వచ్చాడు. బెయేర్షెబా దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు యాకోబు వీళ్ళందరూ ఏం చేయాలి? బెయేర్షెబా నుండి ఆ పునాదులు గల పట్టణానికి వెళ్ళాలి. కానీ విచిత్రంగా యాకోబు ఎట్టు నడుస్తున్నాడు చెప్పు? యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున. మరి పొద్దుగుంకదేంటి? చీకటాడదేంటి? అడవులో సిగ్గుపడబెట్టి నాశనం అయిపోవేంటి? ఇంకా నీ కొంపకని దరిద్రాలు ఎందుకు వచ్చినాయి? నీ బతుకందుకు ఎలా తగలడిపోయింది? ఒక్క జీవితానికి ఇన్ని కష్టాలు ఎందుకు? పగలు ఎండకెండి రాత్రి మంచుకు తడిసి 20 సంవత్సరాలు నిద్రలేని బతుకు నీ కొంపకి ఎందుకని దరిద్రం వచ్చింది? అసలు మీ తాతగారు హారా నుండి బెయేర్షెబా దాకా వస్తే నువ్వు బెయేర్షెబా నుండి మళ్ళీ హారానికి వెళ్తావా? మళ్ళీ ఆ పాత జీవితమా? విడిపించిన చోటుగా? ఆ పాత అనుభవాలా? నువ్వు ఎలాంటి అనుభవం నుంచి వచ్చావు? నువ్వు ఏ పరిస్థితుల్లోంచి వచ్చావు? మళ్ళీ తేల్తరావు నీ భక్తి.
మళ్ళీ లోకంలోక, మళ్ళీ ఆశల్లోక, మళ్ళీ పాపంలోక. సిగ్గనిపించాలి నీకు అసలు. ఈ రాత్రి రోషం తెచ్చుకో. అయిందేదో అయింది, పోయిందేదో పోయింది. ఇప్పుడు కన్నా యూటర్న్ తీసుకో, ఆగో, బ్రేక్ అయ్యి వెనక్కి రా. తోటలో సంచరించుతున్న దేవుడి స్వరం నేను అడుగుతుంది రాత్రి. 7 సంగముల మధ్య సంచరిస్తున్న దేవుడి స్వరం నేను అడుగుతోంది. అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన దేవుడు నిన్ను చూస్తూ మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రభువా, ఈ బలహీనతలు ఉండిపోయాను, ఈ చెడ్డనకలు ఉండిపోయాను, ఈ లోపాలు ఉండిపోయాను, ఈ పాపమును బట్టి, ఈ బుద్ధిహీనతను బట్టి, ఈ తప్పుడు నిర్ణయాన్ని బట్టి నేను ఎదుర్కోలేకపోతున్నాను ప్రభువా అని ఏడవగలిగితే ఇంకా నువ్వు తోటలో సంచరించుచున్న దేవుడు అవసరమైతే నీ సిగ్గును కప్పి నేను దేవుని ముందు నిలబడేలా చేయగలుగుతాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పాలి. నీవెక్కడున్నా, రే లోత, నీకేం పని రా సోదమాలా? అబ్రహాం కూడా ఉండాలి. లేవో చిన్న కష్టం వచ్చేప్పటికి వెళ్ళిపోవాలా మోయాబుకి? లోకములోకి లాక్కెళ్ళింది ఎవరు? నిన్ను పాపములకి ఎవరు తీసుకెళ్లారు? అలవాట్లోకి ఎవరు తీసుకెళ్లారు? సినిమాల్లోకి ఎవరు తీసుకెళ్లారు? రాజకీయాల్లోకి ఎవరు తీసుకెళ్లారు? నువ్వు పెరిగింది ఏంటి, పుట్టింది ఏంటి, బతికింది ఏంటి? ఇప్పుడు ఎటు పోయావు? విధించబడ్డ తీర్పు నీ మీద అమలు చేయబడక ముందే వెనకొస్తే నీకు కృప దొరకవచ్చు అనేది ఈ రాత్రి నేను నీకు ప్రకటిస్తున్న సువార్త. Come back, come again. తప్పిపోయిన కుమారుడు కోసం తండ్రి ప్రేమ ఎదురు చూస్తుంది, కానీ పందుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోదు తండ్రి ప్రేమ. తండ్రికి ప్రేమే కాదు, కాస్త పరిశుద్ధత, స్థాయి, హోదా కూడా ఉంటాయి. నువ్వు వస్తే మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు, కౌలించుకుని హత్తుకుంటాడు, నువ్వు కోల్పోయిన సమస్తం ఇస్తాడు, కొడుకుగా చూసుకుంటాడు. కానీ పందుల దగ్గరికి వచ్చి మాత్రం తెచ్చుకోడు. నువ్వు రావాలి. కమ్ బ్యాక్. ప్రశ్న స్పష్టం. నీవెక్కడున్నావు? గెహాజీ ఎక్కడ? నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. ఇక్కడే. ఎక్కడ? ఇక్కడే. నీ తండ్రి ప్రార్థనలో ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు? రథం వెనకాల. ఇంకొకడు ఉన్నాడు శిష్యుడు. అయ్యగారు కన్ను కప్పాడు, ఎప్పుడో వెళ్ళాడు, వేరొకటి గొడ్డలి తెచ్చాడు, బ్యాగులో పెట్టాడు, రూములో పెట్టాడు. అయ్యా మరి మీ సెలవు అయితే మేము వెళ్తామయ్యా, ఒక అన్ను అనుకుంటామయ్యా, చిన్న పాకేసుకుంటామయ్యా. మహావినయమూర్తిలాగా మాట్లాడాడు. ఈ దొంగ మొహోడు ఎప్పుడో అయ్యగారికి చెప్పకుండా వెళ్ళాడు, ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు, 5 తెచ్చాడు, బ్యాగులో పెట్టాడు. నరికాక ఆ గొడ్డల నదిలో పడ్డాకని చెప్తలేదు అది ఎరువు తెచ్చిందని. అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. ఒకవేళ వర్కౌట్ అయ్యి కొమ్మ నరగలిగితే ఈ మ్యాటర్ ఎప్పటికీ చెప్పడాడు. పాపం పెద్ద ఏమనుకున్నారు, మన ఇంట్లో కొట్టలేమనుకున్నాడు. ఉండేది ఎక్కడ, తినేది ఎక్కడ, వాడి ఆయుధం. మరి ఈ అయ్యగారు ఆయుధం నీకు పని చేయదా? ఈ ఆయుధం పోయి వేస్టా? ఇంకొక ఆయుధం సూపర్. మరి ఎక్కడెంత తగలబడ్డావు? జనాభా లెక్కలక. తిండేవి ఎక్కడ? ఒక ఆత్మీయ తండ్రి దగ్గర ఉంటూ, ఒక ఆత్మీయ నాయకుని దగ్గర ఉంటూ నువ్వు ఎవడు ఆయుధం తెచ్చుకున్నా వెళ్ళి చెప్ప పెట్టకుండా పోయి, ఎప్పుడో పోయాడు, తెచ్చాడు, సంచిలో పెట్టాడు. పోతే పోలేవా, ఇంకోటి తెద్దామంటే లేదయ్యా అది ఎరువు తెచ్చింది. ఎరువు తెచ్చావా? ఇప్పుడు రా. తెచ్చానులేండి. ఎక్కడ? తెచ్చానులేండి. దొరికేదాకా దొర ఎవడైనా. నీ సహవాస ధర్మం సరిగ్గా ఉందా? సహవాస నియమాలు పాటిస్తున్నావా? ఈ సహవాస క్రమాలు సరిగ్గా లేనోడు బలలో చేపెడితేనే సైతానుడు కొంపలకు వచ్చేసింది. ఎవడాడు? మాట్లాడలేదు ఎవరనే? ఎవరన్నా అంటాడని భయమా మీరు? ఇస్కరియోతు కాదు భయపడవలసింది, యేసు ప్రభుకి. స్తోత్రం చెప్పండి. ఎందుకు లేదు సార్ మనం రెయిన్ పోన్ రిస్క్, వాడి పేరు చెప్తాడు, మంచోడు కాదు, మళ్ళీ మన మీదకి వస్తాడు రాత్రికి.
నువ్వు ఉన్నది ఎక్కడ, నువ్వు పంపేది ఎక్కడికి, నువ్వు ఉన్నది ఎక్కడ, తెచ్చుకునేది ఏంటి? ఒక నీతి ఆడవాలి. బతికామంటే నీతి ఆడవాలి. నీ సంఘం ఏంటి, నీ సహవాసం ఏంటి, నీ తోట ఏంటి? చోళమి తలగి ఎరగబడిపోయి తెక్కేసేసిన తోటలో లాస్ట్లో ఎడుతుంది ఏమని? నేను ఎండకు ఎండిపోయి నల్లబడిపోయాను, ద్రాక్ష తోట కావులుండి అలిసిపోయాను, ఇంతగా నా జీవితమే పణంగా పెట్టేశాను. కాకపోతే లాస్ట్ ఏంటి తెలుసా? ఆయన నా సొంత తోటకు కావాలి కాయలేదు. తిరిగా వాడికి అక్కడ పడి ఎక్కడికి వెళ్తే అక్కడే వీడికి మంచి గుర్తింపు రావాలని వీడికి ఉన్నటువంటి రూపాయి దగ్గర 3 రూపాయలు ఎట్టేసి 10 రూపాయలు ఒప్పుకుంటే 50 రూపాయలు చేసేసి అన్ని తెప్పలు, అయ్యి బాబాయ్ బ్రదర్ గారు, అయ్యి బాబాయ్ సిస్టర్ గారు, మొత్తం అక్కడ ప్రచారం. అసలు నీ సంఘం ఏది? ఎప్పుడో వదిలేసావు. నీ తండ్రిడి ఎప్పుడో వదిలేసావు. ఈ కత్తి ఎవరిది అంటే ఎవరితో? రేయ్, నువ్వెన్ని అసలు వేసినా నువ్వు పాకేయలేవు. స్తోత్రం చెప్తున్నాను. నువ్వు వేయలేవు పాక. జీవితాలు కట్టబడవు, కుటుంబాలు కట్టబడవు, సంఘాలు పరిచర్లు కట్టబడవు, క్రమం లేకపోతే పడవదా? 100 ఏసాలు తలకి నువ్వు తపస్సు చేసేదానికంటే తిన్నగా క్రమంలో ఎడితే అన్ని సెట్ అవుతాయి. స్తోత్రం చెప్పచ్చు. ఇక్కడ అయ్యగారు కన్ను కప్పి ఇంకోటి దగ్గరికి వెళ్ళి గొడ్డలు తెచ్చి బ్యాగులో పెట్టి అయ్యగారిని మెల్లిగా ఒక మూమెంట్ చూసి, అయ్యగారు మరి వెళ్తామండి, మరి వేరేగా మేము కట్టుకుంటామండి, మరికి ఇరుగ్గా ఉందండి, సర్లేగాడికి మనసు లేదని చేసి సర్లే పోరా అన్నాడు. మీరు రావాలండి, మీరు లేకపోతే మాకు మీకు ఎవరు ఉన్నారు, మరి మీరే తండ్రి అండి, మీరు రాకపోతే ఎలాగండి? మరి ఏడుపు గొడ్డలకి వెళ్ళినప్పుడు ఉండాలి కదరా. వెళ్ళాడు, చెట్టు మీద కూర్చొని కట్టె మిగిల్చేది కన్నీటి గాదా. ఎరా గొడ్డలు అడిపోయింది కదా. ఆ ఎరువు తెచ్చుకున్నది గడ్డిది కాదు, నికరం కాదు, లూజు. దానికి పొదును లేదు, దానికి గట్టి లేదు. నీ తండ్రి అయితే నీకు అన్ని సెట్ చేస్తాడు. ఆడు ఎవడో ఎందుకు చేస్తాడరా? అది ఎవడికి పట్టింది బాధ? నా ప్రశ్న ఏంటి చెప్పరు? సంఘంలో ఉన్నారా? కనీసం తోటలో ఉన్నావా? ఎంత చెడిపోయినా తోటలో ఉన్నందుకు మళ్ళీ కృప దొరికింది. బుద్ధి గడ్డి తిని పనికి మళ్ళీ పని చేసినా, అబద్ధానికి లొంగిపోయినా, మోసానికి పడిపోయినా, ఎదిరించలేకపోయినా, ఖండించలేకపోయినా, చేతకాని పని చేసినా తోటలో ఉన్నందుకు మళ్ళీ కృప దొరికింది, వస్త్రం దొరికింది, తండ్రి ముందుకు రాగలిగే ఛాన్స్ వచ్చింది. మరి ఏదో సంఘంలో కుదురుగా ఏడితే ఏదైనా చిన్న చేతక పొరపాట్లున్నా ఏదో సరిచేయబడతావు, కృప దొరుకుద్ది, కాపాడబడతావు. నువ్వు తీరముండి సాగుతావు కదా. తీర్థయాత్ర బొత్తులకు ఆ కడ మొదలెడితే ఈ కడ దాకా భూమిని చర్చలను తిరిగేస్తుంటావు నువ్వు. అక్కడ మొక్కు, ఇక్కడ ముడుపు, అక్కడ వ్రతం, ఇక్కడ ప్రసాదం, సర్వనాశనం. ఎన్ని చర్చలు తిరుగుతావు? ఆదామా నీవు ఎక్కడ? కనీసం తోటలోనే ఉన్నానని సాక్ష్యం చెప్పగలవా? క్రమంలోనే ఉన్నానని చెప్పగలవా? నడిపింపులోనే ఉన్నానని చెప్పగలవా? పరలోకానికి దగ్గర అవుతున్నానని చెప్పగలవా? 84వ కీర్తన 10వ వాక్యం చదివి పెట్టోసారి. నా మాట వింటే బిడ్డలారా, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్న మాటను బట్టి అందరూ ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆలయానికి ఆవరణ ఉందంటే నెక్స్ట్ ఏముంది? మీ మౌనం నశించును గాక. అల్ల ముఖాలు వేసుకొని చూస్తారేంట్రా? ఆలయానికి ఆవరణ ఉందంటే నెక్స్ట్ ఏముంది? దాని నెక్స్ట్ ఏముంది? కొట్లో ఏం పెట్టి తెచ్చారా అంటారేంటి? తేటగా మాట్లాడినోరు తెరిచే. ఆలయం 3 భాగాలు, 1 2 3. ఇప్పుడు ఆవరణంలో ఉన్నామంటే నెక్స్ట్ ఏమంటున్నాను? దాని తర్వాత ఏమిటి? పాయింట్ పట్టుకో. ఆదామా నీవు ఎక్కడున్నావు? ఈ రూట్లో వస్తే ఆవరణం ఉన్నాను సార్.
వాగ్దానం ఎత్తిపెట్టి తెగ మురిసిపోతాడు ఒక్కొక్కడు. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 1000 దినముల కంటే నేను అడుగుతాను, ఎన్నాళ్ళు ఉంటావు ఆవరణం కాడ? చిన్నప్పటి నుంచి ఎక్కడ చస్తున్నావు నువ్వు? నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. మరి తెంగలోడ నేను చెప్పిన మాట ఏనో, ఆవరణములోనే అంత ఆశీర్వాదం ఉంటే నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వస్తే ఇంకెలా ఉంటుంది? నువ్వు అతి పరిశుద్ధంలోకి వస్తే ఇంకెలా ఉంటుంది? మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళాలి కదా, ఇంకా అక్కడే. ఆవరణంలో ఏముంటుంది? ఇక దెబ్బలు పడతాయి. మీరంత సోదిగా మైళ్ళు ఉండరంటే కుదరదు. ఇప్పుడే సముద్రంలో కొట్టుకుపోయి ఒడ్డు తీసుకొచ్చి పొట్టంతో నెక్కి నీళ్ళంతా ఎక్కించిన తర్వాత గుడ్లు తెలేసి బేలమొహం వేసుకుంటారు. చూస్తారా చూడు రా భవనం అంటాడు. ఏం చెప్తాడు ఆన్సర్? ఎటు నుంచి వస్తున్నావు? మన రివర్స్ చేయరా బాబా. అయ్యో ఇంకెందుకు, మొత్తం 11 చెప్పేయండి. దేవునికి స్తోత్రం. ఏదోటి చెప్పే దగ్గర వదులుతలేదు. ఇంకెందుకని మొత్తం 11 చెప్పేస్తారు లైన్ పెట్టి. అందరూ స్తోత్రం చెప్పండి. ఆవరణములో ఉండే దాని పేరు బలిపీఠం. అనండి గట్టిగా. బలిపీఠం అంటే ఏంటి తెలుసా అండి? సమర్పణ జీవితం. అనండి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దానికి మర్మము. దాని పాఠం ఏంటంటే, సమర్పణలో ఉంటే నీకు అంత ఆశీర్వాదం అని. బలిపీఠం దగ్గర ఏం చేస్తా? శాఖలెట్ అంటావు కూర్చొని 4 కొమ్ములు ముట్టుకుని దేవుని ఇదే ఎక్కడ భక్తి? బలిపీఠం దగ్గర ఏం చేయాలా? ఒక అర్పణ పెట్టాలి. ఆమె సమర్పణ పెట్టాలి. అక్కడ ఏం పెడతావు? అక్కడ ఏం పెడతావు? విరిగిన మనస్సే నీకే ప్రియము. ఏం పెట్టాలి? నీవు బలిని కోరువాడువు. ఏం కోరుతున్నాడు? విరిగిన మనసు నీకు ఇష్టమైన. మనస్సు విరిగిపోవాలి లోకం మీద. ఈ సోకులు, ఈ తిండి, ఈ సుఖం, ఈ డబ్బు, ఈ ప్రపంచం, ఈ పదవులు, ఈ అధికారాలు, వీటి మీద మనసు ఏమైపోవాలండి? ఇది ఎంత ప్రార్థనలో ఉన్న ఎలక్షన్ డబ్బు మొక్కి కూర్చొని రక్తం చేయి ప్రభా. హల్లెలూయా. ఎంతవరకు ప్రార్థనలు ఉండగలిగిన ఎలక్షన్ సౌండ్ వస్తుంది ప్రభా. ఏదైనా అవకాశం ఉంటే చూడు ప్రభా. నీకు స్తోత్రం. అట్లీస్ట్ ఏదో ఒక సీటు ప్రభా. హల్లెలూయా. ఎంత లోతుగడి వేచిది. ఆడికి పదవొత్తే సొదొమలో సెటిల్ అయిపోయాడు. ఆడు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ? తెచ్చి ఊళ్ళో పెద్ద మనిషిగా కూర్చోబెట్టారు. అందరికి తీర్పులు చెప్తున్నాడు కదా. ఆ పోస్టింగ్ గురించి దర్జాకి సెటిల్ అయిపోయాడు ఎక్కడ? సొదొమలో. నీకు చిన్న పదవి దొరికితే ఎక్కడ నుంచి సెటిల్ అయిపోతామే? సొదొమైనా పర్లేదా? అది పెద్దపడి సాక్షి ఒట్టిని ఆ నీతి గల మనసును నొప్పించుకుంటూ సొదొమలో బతికారు. ఏంటికి ఉపకారం? నా ప్రశ్న, ఎందుకు బతకాలి? నీ కర్మ ఏంటి అక్కడ? ఎందుకు ఉండాలి అక్కడ? ఏదో బుద్ధి గడ్డిని తగలడ్డావు అక్కడ. పాపం చూశాక, పరిస్థితులు చూశాక, వాయు వరసలేని పాపం చూశాక, చిచ్చి ఇది మనకు మంచిది కాదు, బిడ్డల కలలో మీ దరిద్రం ఉండకూడదని నీకు బుద్ధి జ్ఞానం ఉన్న సన్నాసి తలంపులు ఏమైనా ఉంటే వెనక్కి రావాలి కదా నువ్వు. నేను సొదొమలో ఉన్నాననే తప్ప నేనేనాడు పాపం చేయలేదు. ఎందుకున్నావురా? నీకు అంత కర్మ ఏంటి అంటున్నాను. నీతి గల మనసును నొప్పించుకుంటే అక్కడ ఇట్టి పాపిష్టి కార్యములు నేను చూడలేకపోతున్నాను. నా మనస్సు గాయమగుచున్నది, హృదయము క్షంతమగుచున్నది. నేను భరింపలేక ఎవడ భరించమని నిన్ను అనుకొని సొదొమను వదిలేసి అనుకోతే అబ్బరం కాదంటాడా? గుండెలు కత్తుకోడా కొడుకుని. పనికి మళ్ళీ ఫాల్స్ ప్రెస్టేజ్ ఇవ్వను. ఏడ్చావు కానీ వెనక్కొచ్చాయి. ఎవడు ఎక్కడ అంటున్నాడో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ గొప్పకు నువ్వు వత్త కాలోచినట్టే బుర్రలేకపోతే సరే. మీ నాన్నరా ఓ చిన్ని తనయా
నీకిన్ని శ్రమలేనయ్యా, నీ తండ్రి ప్రేమను కానావా, నీ ఇంటికే. ఎక్కడికి నువ్వు వచ్చేది? దానికి మేనవేషాలు లెక్కించడం, ఒకరు పర్మిషన్, ఒక మేనర్ కావాలట్రా, వచ్చాయి. అలిగినోడు, మానేసినోడు, దారి తప్పినోడు ఎవరికైనా వెల్కమ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది నీ తండ్రి ఇల్లు, ఇది నీ తండ్రి ఇల్లు. ఎప్పుడు వచ్చినా నీ చోటు నోకుంటది. తిరిగి నీ కాడకి చాలు, పందులు కాడు పనుకున్న చాలు, వచ్చాయి. నాన్న నువ్వు ఎక్కడున్నావురా? నీ తండ్రి హృదయ స్వరం ఇది. ఇన్ని సంవత్సరాలు ఇంకా సమర్పణే, ఇంకా అక్కడే చచ్చిపోతున్నావు నువ్వు. విరిగి నలిగిన మనసును పెట్టలేకపోతావు, సజీవ యాజ్ఞ సమర్పణ పెట్టలేకపోతావు, జిహ్వా ఫలం పెట్టలేవు, ఏమీ పెట్టలేవు. పాట మట్టుకి నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. కొత్త అక్కడ అర్పణ ఎదురా, అక్కడ ఏదైనా అర్పణ ఉంటే కదా వస్తాడు ఆయన. దహించు అగ్నిగా దేవుడు రావాలంటే బలిపీఠం అర్పణ ఉండాలిగా. ఏది నీ సమర్పణ? ఏది? విరిగిన మనసు పెట్టవు, జిహ్వా ఫలం అర్పించినట్టుగా స్తుతి యాగము లేదు, సజీవ యాగము శరీరం అంతకన్నా పెట్టవు, ఏమీ పెట్టవు. ఖాళీ బలిపీఠం పెట్టి నువ్వు రావాలేసయ్యా, రాడయ్యా. ఒక యోగ్యమైన అంగీకరింపదగిన అర్పణ అక్కడ. ఒక భక్తుడు అంటాడు, అయ్యా మాటలు సిద్ధపరచుకొని వస్తున్నాను, నీ అంగీకరింప తగినవి అవే మాకున్నాయి అయ్యా అన్నాడు. ఎంత మంచి మాట. నా దగ్గర ఇదే ఉంది ఏసయ్యా, నువ్వేం పెట్టగలవు ఈ రాత్రి? ఓ ప్రతి ఒడికి 100 రూపాయలు ఎత్తం లోటు అయిపోయింది, ఎవడ కావాలండి డబ్బా? నువ్వు కావాలి ఇక్కడ, నువ్వు ఇంపార్టెంట్. నీ సమర్పణ, నీ తీర్మానం అది ఇంపార్టెంట్. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నావు? ఈ రాత్రి సంఘములో ఉన్నారు చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, సేవకులు అందరినీ అడుగుతున్నావు ఈ ప్రశ్న. నువ్వు ఎక్కడున్నావు? ఇంకా ఆవరణలో ఉన్నావా? ఇంకా సమర్పణలోకి రాలేదా? సమర్పణ సరిగ్గా లేదా ఇంకా? మరి ఇంకా పరిశుద్ధ స్థలానికి ఎప్పుడు వస్తావు? ఇక అతి పరిశుద్ధంలో ఎప్పుడు సమీపిస్తావు? ఎక్కడున్న ఆలయమే, ఏదైనా వెలుగే. కానీ బలిపీఠపు అగ్ని వలన వచ్చే వెలుగుకి, దీపవృక్షపు కాంతికి, మందసం మీదకి వచ్చే మహిమకు తేడా లేదంటారా? ఏదన్నా వెలిగే మరి, అది చదువుకుంటా పనిచేయదు. అగ్గి దీపపు కాంతి తేటగా చదువుకోవచ్చు. అదే మందసం మీదకి వచ్చే మహిమ నిలువ చాలనంత వెలుగది. నిలబడలేవు, వ్యత్యాసం లేదా? నువ్వు ఎక్కడున్నావు నానా? దేవుడు దర్శిస్తున్న సమయం గనుక నయోమికి మాట వినబడింది. దేవుడు బెత్లెహేమును మరలా దర్శించాడంట. నేను మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, ఇవ్వాలి కాకపోతే రేపైనా దేవుడు బెత్లెహేమును దర్శిస్తాడు, కానీ మోయాబును కాదు. ఆ లోకముని, అలవాట్లని, ఆశల్ని మానేసుకొని తిరిగి దేవుని సన్నిధిలోకి వచ్చేసేయండి. ప్రభు సమీపంగా ఉన్నాడు, రాకడ సమీపంగా ఉన్నది, పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది, గురుతులు నెరవేరిపోతున్నాయి. అయ్యో దేవుని బిడ్డలారా, కొందరు అనుకున్నట్టుగా తన రాకడ గురించి ఆలస్యము చేయటం లేదు. వచ్చుచున్నవాడు తప్పక వస్తాడు. నీవెక్కడున్నావు? ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. పద్మాసు లంకలో యోహాను ఉన్నాడు. అతని ఆత్మ దేవునితో కొనిపోబడి మహిమలోకములో దర్జాగా పరలోక రాజ దర్బారుని, పరలోక రాజ్యముని, ఆ వైభోగాన్ని అంత సంచరించి చూస్తున్నాడు. వారి శరీరం మాత్రం పద్మాసలంకలో ఉంది. అతడు ఆత్మవశుడయ్యాడు. ఆత్మను దేవుడు తీసుకెళ్ళాడు, శరీరం ఇక్కడే. చూసినాడు ఏమనుకుంటున్నాడు? అయ్యగారు చచ్చిపోయారు, లేదా కనీసం కోమాలో ఉన్నారు, స్పృహతో పడిపోయారు, బేహోష్ హో గయా, డాక్టర్ కబులా. అందరూ వచ్చి నాడి పట్టుకొని, వీఆర్ వెరీ సారీ, నో హోప్స్ ఎట్ ఆల్. శరీరం అస్సలు స్పందింతకి ఎక్కడ లేదు.
యోహాను నీవెక్కడున్నావు? నా ప్రియునితో నేను మహిమలో ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషే నీవెక్కడున్నావు? సీనాయి శిఖరం మీద ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. ఒక భక్తుడు అంటాడు, ఆకాశ వీధుల్లో నిన్ను కలుసుకోవడానికి ముందు ఒక్కసారి సీనాయిపోయి ఒంటరిగా నిన్ను చూసే ఛాన్స్ ఇవ్వు ప్రభా. ఎంత ఉత్తమోత్తమ ప్రార్థన అది. అబ్బబ్బబ్బబ్బా, అలాంటి ప్రార్థనలు విన్నప్పుడు నా మనం హృదయం కరిగిపోతా. అబ్బా, ఏం ప్రార్థన చేసావయ్యా. ఒంటరిగానే మహిమను గానొచ్చు, నీ స్వరమును విను భాగ్యము నువ్వు. నాకు ఇంకేం అక్కర్లా, ఒక్కసారి ఒంటరిగా అక్కడ నిన్ను ముఖాముఖి చూడాలి. ఇది ఆశపడుతున్నావా? హెబ్రీ సంఘం అంట ఆదిమ కాలంలోనే, మొదటి శతాబ్దంలోనే రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని చూసి దేవుని ఆరాధించిందట. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరూ చెప్దాం గట్టిగా హల్లెలూయా. నీవెక్కడున్నావు? అన్ని లక్షల మందిలోంచి 12 మందిలోంచి మళ్ళీ 3 వీళ్ళు శిష్యులే. రూపాంతర కొండ మీద 3 ఉన్నారు, గెత్సేమనిలో 3 ఉన్నారు, కల్వరి మీద ఒక్కడే ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావు నాన్న? ధన్యతల కొండ మీద చాలా మంది ఉన్నారు సార్. రొట్టె చేపల దగ్గర ఇంకా చాలా మంది ఉన్నారు సార్. రూపాంతర కొండ మీద తగ్గిపోయారు సార్, గెత్సేమనిలో తగ్గిపోయారు సార్, కల్వరి కొండ మీద ఇంకా తగ్గిపోయారు. నీవెక్కడా? నీ ప్రభు కొట్టబడుచుండగా నీవెక్కడా? నీ ప్రభు గాయపరచబడుతుండగా నీవెక్కడా? రక్తము కారునంతగా నీ ప్రియుడు ప్రార్థనలో పోరాడుచుండగా నీవెక్కడా? దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న చెప్పండి అందరు గట్టిగా, కొంచెం గట్టిగా. యథార్థంగా నువ్వు జవాబు చెప్పాలయ్యా. పరలోకానికి దగ్గరికి వచ్చేసాను. చెప్పగలవా? కొన్ని పొరపాట్లు జరిగినాయి, కానీ నీ కృపను బట్టి ఇంకా తోటలోనే ఉన్నానయ్యా, నన్ను కనికరించయ్యా. అయ్యా, అతి పరిశుద్ధ స్థలం దాకా రాలేదు, కానీ ఆవరణం దగ్గర, బలిపీఠం దగ్గర ఉన్నానయ్యా. చెప్పగలవా? కనీసం ఆ సమర్పణలో కూడా రాకపోతే, ఆ మొదటి అనుభవం లేనట్టుగా నీకేం చెప్తావు? ఇంకా ఎక్కడున్నావంటే ప్రభు నిన్ను సూటిగా అడుగుతున్న ప్రశ్న, నీవెక్కడున్నావు? 11 మంది శిష్యులు ఒక్క దగ్గర ఉన్నారు. ఇస్కరియోతు ఒక్కడే సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకులతో, శాస్త్రులతో బేరం ఆడుకుంటున్నాడు. ఎక్కడున్నావు? దైవజనుడు మోకాల మీద ప్రార్థనలో ఉన్నాడు. శిష్యుడు రథం వెనకాల పరిగెడుతూ డబ్బుల కోసం తెలుపుతున్నాడు. ఎక్కడ? నీ ఆత్మీయ తండ్రి ఎక్కడ? అతని భారం ఏంటి? అతని సమర్పణ ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. ఆదామా నీవు ఎక్కడా? ప్రభు నిన్ను సూటిగా సంధిస్తున్న ప్రశ్న. యథార్థంగా నీ స్థితిని ఒప్పుకోగలిగితే, చెప్పుకోగలిగితే, తన ఎదుటికి రాలేకపోతున్న దుస్థితిలో నుంచి ఆదామును విడిపించి, కనికరించి తన ఎదుట నిలబడే యోగ్యతనిచ్చిన దేవుడు నీ స్థితిని సరిచేయటానికి చాలినవాడుగా, కృప కలిగిన వాడిగా చేతులు చాపి రాత్రి పిలుస్తున్నాడు. తిరిగి రాగలిగితే నీకు ఇంకా ఛాన్స్ ఉంది. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆదామా నీవెక్కడా? ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా, ఏమడుగుతున్నాడండి? అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరి ఇదెందుకు చెప్పలేదు? మరి అల్లెలు ఇవ్వడం చెప్తారా?
ఆదామా నీవు గట్టిగా చెప్పాలి అందరూ, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. రెండవ ప్రశ్న, నీవెక్కడా అని అడిగిన దేవుడు రెండవ ప్రశ్న అడుగుతున్నాడు, నీ సహోదరుడు ఎక్కడా? నీ సహోదరుడు ఎక్కడా? ఏమనండి, నా మట్టి నేను చర్చికెళ్తాను, నా మట్టి ప్రార్థన చేసుకుంటానండి, మరి ఇంకా వేయాలి కూడా నాకు తెలియదండి బాబు. ఎన్నలేడు నువ్వు అక్కడవే, నీ కొంపలు ఎవడు మారలేదు. జాగ్రత్తగా రాహాబు గొప్ప ప్రార్థన పర్రాలా, మహాపరిశుద్ధురాలా, ఆత్మల సంపాదకురాలా, వచ్చి పాపిష్టి మనిషి. దేవుడు చేసిన కార్యములు గురించిన సమాచారం వినగా ఆ పాపపు గుండె కరిగిపోయింది, పోయింది, ఆ దరిద్రం పోయింది. అందుకని మంచి బలాఢ్యులకి ఇద్దరు పురుషులు ఇంట్లోకి వస్తే మోకరించి ప్రార్థన చేస్తుంది, అయ్యా దేవుడు మీ ఎదురు సముద్రము ఆరిపోజేసిన సంగతిని వినగా మా గుండెలు మాలో కరిగిపోయినాయి. ఇక పాపిష్టి గుండె లేదు ఇప్పుడు. నిన్ను మిమ్మల్ని కాపాడుతాను, నన్ను కాపాడండి. ఓకే అయ్యా, ఏమని చెప్పా? జవాబు ఏంటి తెలుసా? నా తల్లి ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, అన్నదమ్ములు, అక్కచెల్లెలు వారికి కలిగిన వారిని ఇంకెవరిని వదిలిపెట్టింది ఏమిటి? మొత్తం బీరకాయ పీసు కాదు, ఇంకే రకమైన పీసు వదలలేదు. నా తండ్రి ఇంటి వాళ్ళు, తల్లి ఇంటి వారు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, వారికి కలిగిన వారు అందరినీ కాపాడు. ఆమె రక్షణ నిశ్చయతను పొందిన మరుక్షణం తన స్వజనులందరూ రక్షించబడాలనే భారాన్ని సంపాదించుకుంది. మనం రక్షించబడి ఎంతకాలం అయిందండి? మహా అయితే నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. 5 ఏళ్ళకి ఇంకెక్కడ దాకా వచ్చింది బండి. అప్పటికప్పుడు మారిందండి బాబా వేశ్య. అప్పుడు ఆ వేగుల వారు అంటారు, అలా అయితే వారందరినీ పిలిపించి ఈ మిద్దె మీద కూర్చోబెట్టు. అంతమంది ఒక్క మిద్దె మీద కష్టం, నీ ఇష్టం మరి, కష్టం అనుకుంటే సావండి, ఆ మిద్దె మీద ఉంటే కాపాడతాం, లేకపోతే నా సంబంధం లేదు. మొత్తం పోగేసేసిందండి. తనకు కలిగిన వారందరినీ, కావలసిన వారిని మిద్దె మీద తెచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎంతమంది నడిపించగలిగావు సహవాసానికి? ఎంతమందిని మేడ గది అనుభవానికి తీసుకురాగలిగావు? ఎన్ని సంవత్సరాలు నువ్వు ఒక్కడిదానివే వస్తావా? ఒక్కడివే వస్తావా? నశించిపోతున్న ఆత్మల వాళ్ళ భారం లేదా? 2వ కీర్తన 7:8 చదువు పెట్టబాయ్. 2వ కీర్తన 7:8. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నీవు నా కుమారుడవి, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను. ఏమండే ఎప్పుడు పుట్టిందాడు? అది పుట్టింది ఎప్పుడు? ఎలా చూస్తామంటే నాక నేడు అనండి. అది పుట్టిందే ఇవాళ, మారు మనసు పొందింది, తిరిగి జన్మించింది ఈరోజే. నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యం. అది పుట్టింది ఇవ్వాలరా బాబా. కొత్తగా రక్షించబడ్డావు కనుక నన్ను స్వస్థత అడుగుము, ఆశీర్వాదములు అడుగుము, సంపదలు అడుగుము, మెల్లిమెల్లిగా ఆత్మలో బలపడిన తర్వాత ఆత్మలను అడుగుము. ఎవరు చెప్పారా బోధ? రక్షించబడ్డ దినము నుండే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలంట. పుడితే మంచి కొట్టిన సప్పిడి దెబ్బలు ఎందుకు ఇంకా? నన్ను అడుగుము జనములు నీకు. ఎప్పుడు పుట్టాడంటే ఇవ్వాలే. నా కుమారుడా, నేడు నిన్ను కని ఉన్నాను, అడుగుము జనములు నీకు ఇస్తాను. నువ్వు జన్మించిన మొదటి రోజు నుండే ఆత్మలను అడగాలంట. కయ్యను, నీ తమ్ముడు ఎక్కడ అని కాపలావన్నా? పనికి మాలను పెట్టసరం లేనిపోని పేన మీదకి వస్తాయి. నిన్ను గురించి నువ్వు లెక్క చెప్పు, నీవెక్కడ? 2వ ప్రశ్న, నీ సహోదరుడు ఎక్కడ? నాకు సంబంధం లేదు, నా భక్తి నేను చేసుకుంటాను, నా బతుకు నేను బతుకుతాను కాదు. నీ సహోదరుని గురించి లెక్క నిన్ను అడుగుతాడు. ఆ ఆత్మకు నువ్వు బాధ్యత వహించాలి. బెన్యామీనుకి సంబంధించి యూదా పోటు పడ్డాడు.
అప్పుడు కానీ తిండి కింద దొరకాలి ఎవరికి. అందుకని నీ సహోదరులు లేచి నిన్ను స్తుతించెదరు. యూదాకి ఎందుకంత ఘనత? యూదా తన సహోదరులందరిలో హెచ్చిన వాడయ్యను. యూదా, నువ్వు కొదమ సింహం అంటూ వాడివి, వేటాడి దాన్ని తిని వచ్చితివి. బాబు ఎన్ని పొగడతలో. సహోదరుడి కోసం పూటపడ్డాడండి. నాకు ఎందుకంటే బాబు, నా భక్తి నేను చేసుకుంటాను, ఇక నేను వెళ్తే ఆగలేను. మళ్ళీ మొఖానికి సర్కిల్ ఒకటి, ఏదిరా సర్కిల్ మరి? అదమ్మా నీవు. రెండో ప్రశ్న ఏంటి తెలుసా? సర్లే నువ్వు వచ్చావులే, నీ సహోదరుడు ఎక్కడ? మన సహోదరులను గురించిన ఆత్మల భారం మనము కలిగి ఉండాలండి. నిన్నగాక మొన్న మారిపోయినటువంటి రాహాబు మొత్తం తన వారినందరినీ సంపాదించింది. అప్పటికప్పుడు కొండ వదిలిపెట్టిన ఆ పాపిష్టి సమర స్త్రీ ఊరి వారిని మొత్తం లాక్కొచ్చేసిందండి. ఊరులందరినీ తీసుకొచ్చేసింది. నీ సహోదరుడు ఎక్కడా? చిన్న పిల్ల, నా లెక్కకు 6 సంవత్సరాలు ఉంటాయేమో, పోని 10 సంవత్సరాలు ఉంటాయేమో. మిరియంకి ఎన్ని బాధలు పడి, ఎన్ని తిరిగితేటలు పడి, ఎన్ని తిప్పలు పడి తమ్ముని కాపాడేసింది. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఆ చిన్న పిల్లపాటి పని చేయలేమో మనం. సూటిగా ప్రబోడుతున్నాడు, నీ సహోదరుడు ఎక్కడ? ఆదికాండం 19లో చదువునన్న 3వ ప్రశ్న. టైం లేదు ఇంకా, 16లో అడగాలి. వదిలేసి 19కి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు రాసుకో, తర్వాత చదువుకో. 16:8. ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు 19వ అధ్యాయంలో 12. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? స్తోత్రం చెప్పండి. రేయ్ లోతు, రేయ్ లోతు, రేయ్. చాలా కాలం బట్టి సిగ్గు లేకుండా సొదొమలో బతికేస్తున్నావు కదా, నీ ఇచ్చగల మనసు నొప్పించుకొని మరి అక్కడే అడ్జస్ట్ అయిపోతున్నావు కదా, మరి ఎంతమందికి తీర్పులు చెప్పావు కదా, ఎక్కడ నీకు ఎవరన్నా ఉన్నారా? ఓ 4 ఆత్మలు సంపాదించేవట్రా? మీ నలుగురేనా, ఇంకెవరు ఉన్నారా? అంటే మరి మరి అది మరి అదండి లేరు. అందుకని అబ్రహాం గారు ఏం చేశారండి దేవుడి దగ్గర? అయ్యో 50 మంది ఉంటే, 45 ఉంటే, 40 ఉంటే, 35 ఉంటే, 30 ఉంటే, 25 ఉంటే, 20 ఉంటే, 15 ఉంటే, 10 కడికి వచ్చి ఆపేశాడు. వీళ్ళు నలుగురే అన్న సంగతి అబ్రహాం తెలీదా? మరి 10కి ఎందుకు ఆపాడు? వీళ్ళు నలుగురు కలిసి ఒక 4 సంపాదించి ఉంటారు. ఈ పాటికి ఈజీగో 10 మంది అయ్యి ఉంటారులే. మన పెంపకం అబ్రహాం తోటలో పుట్టాడు, గుడారంలో 4 ఆత్మలు సంపాదించనంటావా? ఆడవాళ్ళకి వెళ్ళిపోయి నేను 318 మంది తయారు చేశాను, ఇటు 10 మందిని చేయలేడా, ఎంతైనా మన పెంపకం కదా అనుకొని 10 మంది దగ్గరకు వచ్చాక ఆపేశాడు. అదే నమ్మకంతో వాళ్ళు కూడా అడుగుతున్నారు, నాన్న ఇంకెవరు ఉన్నారా మన బ్యాచ్ అంటే, మరి మేము ఎంతో న్యాయముగా తీర్పులు తీర్చుతాము, చాలా హుందాగా న్యాయం ప్రకటించాం, కాకపోతే ఎవడో లేడు. సిగ్గు ఉండాలి. మళ్ళీ రేపు పొద్దున ఓహో పాటలు పాడేసి ఎప్పుడు మైకి దొరుకుతుందా, ఎప్పుడు స్టేజ్ దొరుకుతుందా, అడబడి చేస్తున్నావు. కానీ నీ బతుకి ఎక్కడ ఏడిచింది? ఇంకా ఆవరణలో ఏడిచిందా? పరిశుద్ధ స్థలంకి వచ్చిందా? ఎక్కడున్నావు? చెట్టు వెనకాల ఉన్నావా? యేసు ముందు ఉన్నావా? ఎక్కడున్నావు? బెత్లెహేములోనే ఉన్నావా? మోయ వెళ్ళిపోయావా? అబ్రహాము గుడారంలో హెబ్రోన్లోనే ఉన్నావా? అటు పరిగెత్తుకెళ్ళిపోయి సొదొమలో చేరావా? ఎక్కడున్నావు? రెండోది, నీ సహోదరుడు ఎక్కడ? మూడోది, ఎంతకాలమైనా మనమేనా 10 ఆత్మలు సంపాదించావా? ఇప్పుడు కొంచెం వెనక్కి వచ్చి 16:8 చదువు. షారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగి, మనం ఎక్కడి నుండి వచ్చామో మనకు తెలుసు కనుక నేను ఇప్పుడు అడుగుతున్నాను, 4వ ప్రశ్నగా ఎక్కడికి వెళ్తున్నారు అసలు? మీ గమ్యం ఏమిటి? నరకం తప్పితే చాలండి బాబా. యుగాలు ఆ అగ్ని గుణంలో పడిపోకుండా బయటపడితే చాలండి. నరకమనున్నది నిరతముండునయ్యా, ఆ ఘోర నరకమునందు పాపులెంతో బాధపడుదురయ్యో. అమ్మో, అచ్చట అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భీకరమైనటువంటి ప్రళయ భీకర అగ్నిలో నశించిపోట కంటే మారు మనసు పొంది ప్రభువును ప్రాణముందు చేరుము.
నాకు బాగా నచ్చిందండి ఆ నాటిక. నేను పరలోకం దాకా వచ్చాను. సన్నాసి రకం భక్తిది. ప్రభు చెప్తున్న ఒక మాట విను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, వాడు అగ్నిలో నుండి లాగినట్టు రక్షించబడతాడు. అంటే అగ్ని ప్రమాదములో చిక్కుయిన పని వెళ్ళి బయటికి అలా తీసుకొచ్చారనుకోండి, కట్టు బట్టలతో బయటపడ్డాడు. ఏ గాయం అవ్వలేదనే తప్ప వాడికి ఇంకేమీ మిగలలేదు. అన్ని వాడి ఇల్లు సామాన్లన్నీ కాలిపోయినాయి. అంటే నరకము నుండి బయటపడతాడు తప్ప వాడికి ఒక సింహాసనం కానీ కిరీటం కానీ ఏమి. అలాంటి భక్తి చేద్దామా మనం? అలాంటి భక్తి చేద్దామా? ప్రశ్న, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఒక సింహాసనం పొందడానికి. పౌలు గారిని అడుగు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బ్రహ్మాండంగా పరుగును కడముట్టించాను, ఇక నీతి కిరీటం కోసం వెయిట్ చేస్తుంది. ఆమె నీ గురి ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఈ హాగర్ అంటది, ఆ కొంపలోంచి బయటపడితే చాలని ఏగలేక బయటకు వచ్చేసాను, కానీ ఫలానా దగ్గరికి వెళ్ళాలని ఏమనుకోలేదని నాకు తెలియదండి. సూటికి అడుగుతున్నావు, నీ గమ్యం ఏంటి? ఆ జ్యేష్ఠుల సంఘంలో చేరాలనుకుంటున్నావా? వేలు కొలది పరిశుద్ధుల్లో చేరాలనుకుంటున్నావా? పెండ్లి కుమార్తె సంఘంలో ఉండాలనుకుంటున్నావా? పెండ్లి భోజనం చేస్తే చాలనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బాప్తిసం పొందిన వారంతా చేయొద్దు సరే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాప్తిస్మం అంటే ఏమిటి? యేసు ప్రభుతో మనకు ప్రధానం జరగటం, అంతే కదండి. ఇప్పుడు ప్రధానం ఎవరితో అయింది మనకి? కొంచెం గట్టిగా, గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు మనం ఏ స్థానంలో ఉండాలి? చెప్పాలి. ఏ స్థానంలో ఉండాలి? పెండ్లి కుమార్తె స్థానం. నీకంత మ్యాటర్ లేదులే, ఎలాగో వచ్చి భోంచేసి వెళ్ళిపో అన్నారు. ఇప్పుడు ఏం చేస్తావు? ఆహా, ఎంతటి భాగ్యం ఇది! పెండ్లి కుమార్తె స్థానము కోల్పోయినను పెండ్లి విందు దక్కినది. సిగ్గు లేకుండా తినేస్తావా? పెళ్లి కూతురు తల్లి కళ్యాణ మండపానికి వస్తే పెళ్లి కూతురు ప్లేస్ ఇంకొక పిల్ల ఉంది. ఈ పిల్ల పరిస్థితి ఏంటి? అవునా, పెళ్లి కూతురు నేను కదా, నన్ను తీసేసి ఇంకొకరిని పెట్టేశారా? ఫోన్లో ఎలాగో వచ్చావు అన్నం పెట్టి తినేతాను. ఎంత సిగ్గు లేకపోతే వచ్చేస్తుంది నాకు అసలు. మనము బాప్తిస్మం ద్వారా యేసు క్రీస్తు పురుషుడికి ప్రదానం చేయబడ్డాం. ఇంకొక ప్లేస్ కుదరదు. పెండ్లి కుమార్తె స్థానం కావాలి. దానికోసం దేన్నైనా వదులుకోవాలి, దానికోసం ఏ శ్రమైన పడాలి, దానికోసం ఎంతకైనా తెగించాలి. ఏ సుఖం, సరదా, ఆనందం, నాకు ఆ ప్లేస్ కావాలంతే. రాజీ పడవలసిన చోటు కాదు అది. సిగ్గు లేకుండా అందులో కూర్చొని తినేద్దాం ప్లాన్ చేయటం కాదు. ప్రధానం అయిపోయింది ఆల్రెడీ. ఏదో ఒక పొజిషన్ ఏంటి? పెండ్లి కుమార్తె స్థానమే కావాలి. దానికోసం కొన్ని సుఖాలు వదులుకోవాలి, కొంచెం ప్రయాసపడాలి, కొంచెం నలగాలి, ఉపదేశంలో కొట్టబడాలి, ప్రార్థనలో చెక్కబడాలి. సమయం మించిపోతుంది కనుక నేను ముగిస్తూ ఒక్క మాట అడుగుతున్నాను. కనీసం ఈ 4 ప్రశ్నలు మనసులో పెట్టుకుంటావా? నీవెక్కడ అనండి, నీ సహోదరుడు ఎక్కడ, నీకు ఇంకెవరున్నారు, నీ గమ్యం ఏంటి? పౌరుషము తెచ్చుకొని నడుము కొట్టుకొని జవాబులు చెప్పని అడుగుతున్నాడు ఆయన. ఏదో వేగ్గా పిచ్చిగా మాట్లాడటం కాదు. అడుగుతున్నవాడు దేవాతి దేవుడు. దేవుడు ప్రశ్నిస్తుంటే కూడా పట్టించుకోకుండా, రే ఎందుకలా ముఖం పెట్టేవరా, నువ్వు ముఖం చిన్నబుచ్చుకోవడం దేనికి, సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావుగా, నువ్వు అలా ఉంటే మంచిది కాదురా, వాకిట్లో పాపం ఉంటుందిరా. ఎంత బొజ్జగించి బతిమలు చెప్పాడు బాబు దేవుడు. ఇంత రప స్పందించలేదు, వెళ్ళిపోయాడు, నాశనం అయిపోయాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలో అస్సలు స్పందించకుండా, ప్రత్యుత్తరం ఇవ్వకుండా, ఆయన పార్టీకి ఆయన మాట్లాడుతుంటే లేచి దర్జాగా బయటికి వెళ్ళిపోతుంటే నీ జీవితాన్ని శాపం వెలుబడి చేస్తే జాగ్రత్త. నీతో మాట్లాడుతున్నవాడు దేవుడు కదండి, నిన్ను ముఖం పట్టుకొని ప్రశ్నిస్తున్నాడు కదా.
చాలా కాలం తర్వాత ఒక ఉజ్జీవ కూడికగా మనందరం కలుసుకున్నాం. ప్రభు సముఖమందు పాడి ఆరాధించి ప్రార్థించి ఎదురు చూడగా ప్రభు ఒక 4 ప్రశ్నలు మన మీదకి పంపాడు. నీవెక్కడున్నావు, నీ ఆత్మీయ స్థితి. 2, నీ సహోదరుల పరిస్థితి. 3, ఇంతకాలంలో ఈ ప్రాంతంలో నీవు ఉన్నావే, ఆ ప్రాంతంలో ఎంతమందిని సంపాదించావు. పౌలు గారు సాక్ష్యం చెప్పనా? పట్టణం అంతా తలకిందులు అయిపోతే కోర్టులో కేసేశారు మనోడికి. అక్కడికి వెళ్ళి అమ్మాయికి చేతులు కట్టుకొని అంటాడు 24వ అధ్యాయంలో, రాజా వీరు చెప్తున్నాను అబద్ధాలు, నేను ఈ పట్టణమునికి వచ్చి ఇంకా 12 రోజులైనా కాలేదు. నేను ఈ పట్టణమునకు వచ్చి 12 దినములైనను కాలేదు అనేది ఎంత నిజమో అప్పటికే పట్టణం తల్ల కిందలు అయిపోయిందని పట్టుకోవడం నిజం. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా 12 రోజులు అవ్వలేదు, మొత్తం ఊపేశాడు పట్టణాన్ని. ఇంచుమించు ఆ పట్టణమంతయు అక్కడ కూడుకుని వచ్చాను. ఈ పట్టణం ముందు నీకు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా సంపాదించావా? అనతి కాలంలో పౌలు గారి సేవ చూడండి. ఆయన ఏ ఊరు వెళ్తా ఊర్లో అక్కడ సహోదరులను పరామర్శించి బలపరిచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నారు జనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్యూ లైన్లో నుంచున్నాడు, మొక్కన్నాడు, అందులోకి వెళ్ళి అక్కడ ఇద్దరు లాక్కొచ్చారు, సంఘం కట్టించాడు. దేవునికి స్తోత్రం. కెంక్రయ్యలో మొక్కు కనపడుతుంది. ఆదికాండం అపోస్తుల 18లో, రోమ 16లో కెంక్రయ్యలో ఉన్న సంఘం. స్తోత్రం చెప్పండి. అట్లా బతకాలి సార్. బతికితే ఈ పట్టణంలో నీకు ఎవరు ఉన్నారా? లాస్ట్ అండ్ ఫైనల్ ఈ పూటకే నీ గమ్యం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నరకం తప్పితే చాలా? ఏదో పెళ్లి భోజనం చాలా? చిచ్చే. నెల టికెట్లో కూర్చుంటావా? ఒక సింహాసనం కావాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 4 ప్రశ్నలకు జవాబు నువ్వు చెప్పాలి, నేను కాదు. ఎవరు మట్టుకొని చెప్పాలి. మన జవాబు ఏంటో, మన పరిస్థితి ఏంటో దేవునికి చెప్పుకోవడానికి ఆయన కృపాసనం దగ్గర మోకరిద్దాం. కృపగల దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకో.